అండి ఈ సంక్రాంతి పండుగకి అయితే మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో గులాబీ పువ్వులు ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయి గులాబీ పువ్వులు 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఒకటి తినాలనుకుంటాం కదండి, 10 లాగించేస్తాం, అంత టేస్టీగా ఉంటాయి గులాబీ పువ్వులు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కేజీ మైదా పిండి జల్లెల్లో వేసుకొని జల్లించుకొని కేజీ మైదా పిండికి అద్దపావు నెయ్యి వేసుకొని పిండి నెయ్యి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అర కేజీ పంచదార మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకొని కొద్దిగా చల్లని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది గులాబీ పువ్వు. నూనెలోని గులాబీ గుత్తులు పెట్టుకొని బాగా వేడి చేసుకొని గులాబీ గుత్తు పిండిలో ముంచుకొని ఆయిల్లో ముంచితే చక్కగా దానంతలు అదే గులాబీ పువ్వు అనేది గులాబీ గుత్తు నుంచి బయటకు వస్తుందండి. రెండు వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై